హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఏంటి వ్లాగ్ అని ఫ్రూట్స్ చూపిస్తున్నారని అనుకుంటున్నారు కదా. సో అమ్మమ్మ గారి ఇంట్లో లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. సో ఈ ఫ్రూట్స్కి స్పెషాలిటీ ఏంటో గెస్ట్ చేసేయండి. అఫ్ కోర్స్ మీరందరూ చూస్తూనే గెస్ట్ చేసేస్తారు. సో లేట్ ఎందుకు, లెట్స్ గో ఇన్ టు ద వ్లాగ్. సో ఈ వ్లాగ్కి స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటున్నారు కదా. అదేంటంటే ఈ ఫ్రూట్స్ అనేది ఫుల్ ఆఫ్ వుడెన్ మేడ్ అండి. ఇవి ఐ థింక్ సో కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ కొనిన ఫ్రూట్స్ చాలా బాగున్నాయి కదా. ఎవ్వరూ నమ్మరు, ఫస్ట్ డైరెక్ట్గా చూస్తేనే ఇన్ని ఫ్రూట్సా అని అనుకుంటారు. లెట్స్ సీ. సో దేవుడి గుడికి వెళ్తే టెంకాయ మస్ట్ అండ్ షుడేగా. ఇదేంటి మ్యాంగో. ఈ సీజన్కి ఎంతమంది తింటున్నారేంటి. అండ్ పొమోగ్రనెట్, దానిమ్మ పండు, ఆరెంజ్, బత్తాయ, యాపిల్. యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి. ఆరెంజ్, అండ్ సమ్మర్ స్పెషల్ ఎంతమంది తిన్నారు అండ్ ద నేమ్ గెస్ చేయండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, చెరుకు. అండ్ బనానా లేనిది రోజే జరగదు మా పిల్లలకైతే. చిన్న సైజ్ లెమన్, పచ్చి అరటి పండు, అండ్ హియర్ గోస్ గుమ్మడికాయ, పంప్కిన్. అసలు రియల్గా చూస్తే యాజ్ ఇట్ ఈస్గా పంప్కిన్ లాగే ఉంటుంది. అండ్ కొబ్బరి బొండం సమ్మర్కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుందండి. అండ్ హియర్ గోస్ టు స్పెషల్ వన్. ఇది వచ్చి నా మ్యారేజ్ అప్పుడు మా ఇంటి వాళ్ళు ఈ కోకోనట్ చేపించారనమాట. సో గుర్తుగా అలాగే పెట్టేసుకున్నారు. ఏమాత్రం ఫేడ్ అవుట్ అవ్వలేదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. అండ్ చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళు విష్ణు భక్తులని. సో ఎక్కడ చూసినా నామాలు కంపల్సరీ. జై శ్రీరామ్.